హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, పాకిస్తాన్కు బేరూబరీ యూనియన్ భారతదేశం దేని ప్రకారం వదులుకోవచ్చు? పాకిస్తాన్కు బేరూబరీ యూనియన్ని భారతదేశం దేని ప్రకారం వదులుకోవచ్చు? ఆన్సర్ 9వ రాజ్యాంగ సవరణ ద్వారా. బేరూబరీ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను ఏ విధంగా పేర్కొంది? చూడండి, బేరూబరీ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను ఏ విధంగా పేర్కొంది? ఆన్సర్ రాజ్యాంగంలో భాగం కాదు అంది. నెక్స్ట్ క్వశ్చన్, పీఠికను సవరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది? ఆన్సర్ కేశవానంద భారతి. రాజ్యాంగ ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం కింది వారిలో ఎవరికి ఉంటుంది అని అడిగాడు. ఆన్సర్ పార్లమెంట్ మెంబర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది ఏది? ఆన్సర్ రాష్ట్రపతి తరహా పాలన. ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేస్ పీఠికను గురించి సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది? ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పీఠిక గురించి ఏమని పేర్కొంది? ఆన్సర్ రాజ్యాంగంలో భాగమని పేర్కొంది. ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను ఏ విధంగా తెలిపింది? ఆన్సర్ జాతీయీకరణ మరియు ఇండస్ట్రీలను ప్రభుత్వపరం చేయడం. జీవన సౌకర్య మెరుగైన ప్రమాణాలు అందరికీ కలగజేయాలని. చూడండి, జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలగజేయాలని సుప్రీంకోర్టు ఏ కేసుల్లో తెలిపింది? ఆన్సర్ డిఎస్ నకరా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక రాజ్యం గొప్పతనం దేనిలో ఇమిడి ఉంది? చూడండి, లౌకిక రాజ్యం యొక్క గొప్పతనం దేనిలో ఇమిడి ఉంది? ఆన్సర్ స్వేచ్ఛ. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచకముందు రాజ్యాంగంలోని కింది అధికరణలను సెక్యులరిజం గురించి తెలిపేవి? ఆన్సర్ ఆర్టికల్ 25 నుంచి 28. రాజ్యాంగంలోని పీఠికను సూచించేది ఏది? ఆన్సర్ రాజ్యాంగం దేని ఆధారంగా చేయబడింది అనేది. పీఠికలో స్వేచ్ఛ సమానత్వంతో పాటు ముఖ్యమైన మూడో అంశం ఏది? ఆన్సర్ సోదరతత్వం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదం ఏది? ఆన్సర్ మతాతీతం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని పీఠిక ద్వారా భారతదేశం ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం ఏది? సార్వభౌమ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, సమాజం ఏ న్యాయాన్ని సూచిస్తుంది? ఆన్సర్ సమానంగా పంచడం. సమాజవాదం మరియు లౌకికవాదం అనే రెండు పదాలను భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు? సమాజవాదం, లౌకికవాదం అనే రెండు పదాలను ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ 44వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, మన రాజ్యాంగపు ముందు మాటలో ఏ విధంగా వ్రాయబడింది? చూడండి, ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో ఏ విధంగా వ్రాయబడింది అని అడిగాడు. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో మన రాజ్యాంగపు ముందు మాటలో ఏ విధంగా వ్రాయబడింది? ఆన్సర్ మేము భారత జనులం మా రాజ్యాంగ అసెంబ్లీలో ఆమోదించి ఏర్పరిచి ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇస్తున్నాం అని వ్రాయబడింది. స్వాతంత్రం, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకున్నాం. దానికి ప్రేరణ ఇచ్చింది ఏది? చూడండి, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అని మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకున్నాం. దానికి ప్రేరణ ఇచ్చింది ఏది? ఆన్సర్ ఫ్రెంచ్ విప్లవం.
భారత రాజ్యాంగం ఏ భాగంలో చింతన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ప్రార్థన, స్వేచ్ఛ అనే పదాలు ఎక్కడ ఉటంకించారు? చూడండి, భారత రాజ్యాంగంలో చింతన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ప్రార్థన, స్వేచ్ఛ అనే పదాలు ఎక్కడ ఉటంకించారు? ఆన్సర్ పీఠికలో. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం లౌకిక రాష్ట్రం కారణం తెలపండి. భారతదేశం లౌకిక రాష్ట్రం కారణం ఏంటి? కారణం తెలపండి. లౌకిక రాష్ట్రం అనడానికి కారణం ఏంటి? ఆన్సర్, రాష్ట్రం ఏ ఒక్క మతానికి చేయూతనియ్యకపోవడం. వాక్ స్వాతంత్రం సంఘ సంక్షేమం సమన్వయపరిచే భాగం ఏది? చూడండి, వాక్ స్వాతంత్రం సంఘ సంక్షేమం సమన్వయపరిచే భాగం అడిగాడు ఇక్కడ. చూడండి, ఆన్సర్ రాజ్యాంగపు అవతారిక. పీఠికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భావనలు ఎక్కడి నుంచి గ్రహించారు? చూడండి, పీఠికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు ఎక్కడి నుంచి గ్రహించారు? ఆన్సర్ ఫ్రెంచ్ విప్లవం. రాజ్యాంగం, భారత రాజ్యాంగ పీఠికలోని పదాల సరైన వరుస క్రమం గుర్తించండి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. భారత రాజ్యాంగ పీఠికలోని పదాల సరైన వరుస క్రమం అడిగాడు. చూడండి, ఇక్కడ పదాలు ఇచ్చాడు: సామ్యవాదం, సార్వభౌమాధికారం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం. వీటిలో వరుస క్రమం ఏ విధంగా ఉందో అమర్చమన్నాడు. ఆన్సర్ సార్వభౌమాధికారం, సామ్యవాదం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం. భారత రాజ్యాంగ పీఠికలోని ఏ భావనలో లౌకికత్వం ఇవ్వడి ఉంది? చూడండి, భారత రాజ్యాంగంలోని పీఠికలోని ఏ భావనలో లౌకికత్వం ఇమిడి ఉంది? ఆన్సర్ స్వేచ్ఛ. పీఠికలోని ప్రజాస్వామ్య భావనను పటిష్టం చేయడానికి రూపొందించిన రాజ్యాంగ సవరణ అడిగాడు. చూడండి, రాజ్యాంగ సవరణ ఏది అని అడిగాడు. ఆన్సర్ 73వ సవరణ. భారత రాజ్యాంగ పీఠికకు ఆధారం ఏది? భారత రాజ్యాంగ పీఠికకు ఆధారం తెలపమని అడుగుతున్నాడు. చూడండి, పీఠికకు ఆధారం ఏది అన్నాడు. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ: నెహ్రూ ప్రకటించిన లక్ష్యాల తీర్మానం, రష్యన్ రాజ్యాంగం, ఫ్రెంచ్ రాజ్యాంగం, పైవన్నీ. అంటే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా రాజ్యాంగ పీఠికకు ఆధారం. కింది వాటిలో పీఠిక స్వభావాన్ని తెలియజేసేది ఏది? పీఠిక యొక్క స్వభావాన్ని తెలియజేసేది ఏది అని అడిగాడు ఇక్కడ. చూడండి, పీఠిక స్వభావాన్ని తెలియజేసేది పీఠిక న్యాయసమ్మతమైంది అని తెలియజేస్తుంది. భారత్ కామన్వెల్త్ సభ్యత్వం పొందడం వల్ల భారత సార్వభౌమాధికారం ఏమైంది? చూడండి, భారత్ కామన్వెల్త్ సభ్యత్వం పొందడం వల్ల భారత సార్వభౌమాధికారానికి ఏమన్నా అయిందా అడిగాడు. ఆన్సర్ ఏ మార్పు చెందలేదు. కింది వాటిలో ఏ పదం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చలేదు అని అడిగాడు. ఆన్సర్ సౌభ్రాతృత్వం. భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కాబట్టి భారత్ ఒక. చూడండి, భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కాబట్టి భారత్ ఒక. ఆన్సర్ గణతంత్ర రాజ్యం. ప్రాచీన భారత ఆధ్యాత్మిక వాదంలోని సర్వధర్మ సంభవం అనే అంశం పీఠికలోని ఏ భావనను తెలియజేస్తుంది? సర్వధర్మ సంభవం అనే అంశం పీఠికలోని ఏ భావనను తెలియజేస్తుంది? ఆన్సర్ లౌకికవాదం. ఏ నిబంధనలు పీఠికలోని సామాజిక న్యాయ భావన పొందుపరిచారు? ఏ నిబంధనలు చూడండి, ఏ ఆర్టికల్లో పీఠికలోని సామాజిక న్యాయభావం పొందుపరిచారు? ఆన్సర్ 17, 18 ఆర్టికల్స్లో. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది ఎవరు? చూడండి, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది ఎవరు అని అడిగాడు. ఆన్సర్ భారత ప్రజలు. కింది వాటిలో సరైన జతను ఏది అని అడిగాడు. చూడండి, సరైన జత ఏది? భారత రాజ్యాంగ పీఠిక జాతక చక్రం వంటిది, కేఎం మున్షి అన్నాడు. పీఠిక భారత రాజ్యాంగానికి తాళం చెవి వంటిది, ఎర్నెస్ట్ బర్కర్ అన్నాడు. పీఠిక భారత రాజ్యాంగానికి ఆత్మ నగ వంటిదని ఠాకూర్ భార్గవ్ అన్నారు. ఏది సరైంది? ఇక్కడ సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి.
సామ్యవాద తరహా సమాజం అనే పదం భారతీయ జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ప్రతిపాదించింది? చూడండి, సామ్యవాద తరహా సమాజం అనే పదం భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ప్రతిపాదించింది? ఆన్సర్ 1955. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. లౌకిక రాజ్యం అంటే తెలుపండి. లౌకిక రాజ్యం అంటే ఏమిటి అని అడిగాడు. ఆన్సర్ సర్వమత సమానత్వం, ఆరాధన స్వేచ్ఛ, ఉద్యోగ అవకాశాలు అన్ని మతాలకు సమానంగా ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.